ఇలా మారుతుందండి. మనకి ఒక 20% బాయిల్ అవుతుంది. అప్పుడు ఒక్క టమాటా వేసుకుంటే చాలు. మటన్ కర్రీకి ఎక్కువ టమాటాలు వేస్తే టేస్ట్ మారుతుంది. వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. బాగా వాటర్ రిలీజ్ అయ్యి అదంతా ఇంకిపోయిన తర్వాత అందులో మనం మటన్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత దానిపైన కుక్కర్ మూత పెట్టుకొని 10 నుంచి 15 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. మటన్ బట్టే విజిల్స్ కూడా పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూసారు కదా, ఇలా గ్రేవీగా వచ్చింది. మనం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలాగే ఉంచేయచ్చు. లేదు కాస్త దగ్గరగా కావాలి, ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటే కనుక కాసేపు పొయ్యి మీద పెట్టుకొని దగ్గర పడనివ్వాలి. ముక్క చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా బాగా ఉడికిందండి. నేనైతే ఒక 13 విజిల్స్ వేయించుకున్నాను. కొంచెం ముదిరిన మేక మాంసం తెచ్చారు మా వారు. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మీకు అవసరం అనుకుంటే కాసేపు పొయ్యి మీద పెట్టుకోండి. నేను కాసేపు పొయ్యి మీద పెట్టుకున్నాను. అంతే, మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.